ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. వీడేంటన్నా రాయ్ ఇటే వస్తానన్నారు కదా, ఇంకా రావట్లేదేంటి? ఇప్పుడే ఎలా పంపించేస్తారు ధర్మేష్ అన్న? కోమలికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలా ఉండాలి, ఏం చేయాలని మొత్తం వివరాలన్నీ చెప్పి గాని డాక్టర్ పంపించరు. ఏంట్రా ఎదురు చూద్దాం అంటున్నాడు, అంతేనా సవేషన్నా? నీకు ఆంగ్లం ఎలా అర్థమైందిరా? సావాస దోషం. నీకు అంత బుర్రుందా? అమ్మా, మనం ఈ వైపు నుంచి ఎందుకు వెళ్తున్నాం? మనం ఏ వైపు నుంచి వెళ్తున్నాం అనేది ముఖ్యం కాదమ్మా. ఏ వైపు నుంచి వెళ్తే మనకు మంచి జరుగుతుందో ఆ వైపు నుంచి వెళ్ళడం మేలు. డాక్టర్ చెప్పింది గుర్తుందిగా, నీ బిడ్డ క్షేమం కోరే నిన్నింటికి తీసుకెళ్తున్నావమ్మా. అత్తయ్య మావయ్య ఏం చేసినా అది మన బిడ్డ కోసమే అని గుర్తుపెట్టుకో కోమలి. జాగ్రత్తగా పదక్క. సంపంగి, అక్కని పట్టుకోమా. ఏమండి, ఆలస్యం చేయకుండా కోమల్ని కారెక్కించేయండి. అలాంటిది ఏం జరగదు, అన్ని ఏర్పాట్లు చేశానుగా. అబ్బా అమ్మా కోమలి, త్వరగా బయలుదేరమ్మా, మళ్ళీ కళ్ళు తిరుగుతాయి. మీరేం భయపడకండి నాన్న. రావు కాలం వచ్చేస్తుందమ్మా, అదే నా కంగారు. పదా పదమ్మా కోమలి, పద. పదమ్మా. అమ్మ కోమలి, కోమలి, బావగారు, మీరంతా ఎప్పుడొచ్చారు? వచ్చిన వాళ్ళు నన్ను చూడటానికి లోపలికి రావచ్చు కదా. మిమ్మల్ని చూడాలని రాత్రి నుంచి ఎదురు చూస్తున్నారు. అవునా? మరి లోపలికి ఎందుకు రాలేదు? నాన్న, వీళ్ళొచ్చారని నాకెందుకు చెప్పలేదు? ఎందుకు చెప్పాలి? అదే మాట నాన్న. సురేష్, కనీసం నువ్వైనా చెప్పాలి కదా. ఏమ్మా కోమలి, మనం బయలుదేరదామా? ఎక్కడికి? పిల్లివారింటికి. బయలుదేరదాం బావగారు. ఆ ఇంటికా? కోమలి, డాక్టర్ చెప్పింది విన్నావు కదా. నువ్వు సంతోషంగా ఉంటేనే బిడ్డకు మంచిది కదా. నేను ప్రశాంతంగా, సంతోషంగా, ఆనందంగా ఉండాలి. అలా ఉండాలంటే నేను పిల్లివారింట్లోనే ఉండాలి. నేనక్కడే హ్యాపీగా ఉండగలను. విన్నావుగా రోజా, మళ్ళీ మొదటికొచ్చింది. రేవతక్క, మల్లికక్క, విజయలక్ష్మి పిన్ని నిన్ను మనశ్శాంతిగా ఉండనివ్వరక్క. బాగా ఆలోచించి నిర్ణయం తీసుకో. నా మనసంతా పిల్లివారింట్లోనే ఉంటుంది. దాన్ని ఎలా కంట్రోల్ చేయగలను? ఇంకొకసారి ఆలోచించుకోమలి. ఈ విషయంలో ఆలోచించాల్సిన అవసరమే లేదు సురేష్. మనం పిల్లివారింటికే వెళ్తున్నాం.
అమ్మా నాన్న మీరు కూడా పిల్లివారింటికి రావాలనుకుంటే రండి. ఆ, మళ్ళీ మొదటికి వచ్చింది రోజా. బావగారు మనం మన పిల్లివారింటికి వెళ్దాం పదండి. మల్లిక, కోమలిని ఇంటికి తీసుకొచ్చారు. వెళ్ళి దిష్టి తీయండి. ఎన్ని కళ్ళు పడ్డాయో ఏంటో. సంపంగి అనవసరంగా ఏమీ మాట్లాడుకో. నేనైతే మాట్లాడను. మరి వాళ్ళు రెచ్చగొడితే? చెప్తే వినాలి సంపంగి, ఎదురు చెప్పకూడదు. సారీ బావగారు. అందరికీ ఇదో మాట దొరికింది. తప్పు చేసేయడం, జాలీ జాలీ అండం. అది జాలీ కదన్నయ్య, సారీ సారీ. రేయ్, నోర్మయ్. పద జాగ్రత్త. డాక్టర్ ఏమన్నారు? యాండి మిమ్మల్ని అడుగుతున్నాను, డాక్టర్ ఏమన్నారు? అమ్మ కోమలి, లోపలికి వెళ్దామా? పద కోమలి. ఒక్క నిమిషం. అమ్మా, ఏంటే ఇది అంత పొగరగా వెళ్తోంది? కోమలి కూర్చో మెల్లగా. రే సురేష్, ఆ దిండాటం పెట్టరా. సరే అన్న కూర్చో. అమ్మా కోమలి, కూర్చో. అలా ఆనుకొని కూర్చో. అమ్మా కోమలి, ఏమన్నా తింటావా? బాగా ఆకలిస్తోంది బావగారు. ఆగు, ఇప్పుడే వెళ్ళి భోజనం తెస్తాను. వెళ్ళరా, త్వరగా వెళ్ళు. మరిది గారు, రే సురేష్, ఆ మాత్రలు అన్నీ ఉన్నాయి కదా? ఉన్నాయన్నా. మర్చిపోకుండా టైంకి ఇస్తూ ఉండు. వదినా, మల్లిక, యు బోత్ డోంట్ డిస్టర్బ్ కోమలి, ఓకే?